హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బెస్ ఆస్ట్రాలజీ. మనము 3 ప్లానెటరీ కంజంక్షన్స్లో ఒక కంజంక్షన్ మిస్ చేసినట్టు కామెంట్స్ అనేవి వస్తున్నాయి. అది రవి కుజులతోటి కేతు కలిసినప్పుడు, అంటే సన్, మార్స్ అండ్ కేతు కంజంక్షన్, ఈ 3 గ్రహాలు కలిస్తే ఎలా ఉంటుంది. కోర్స్ ఇది ఒక లాంగ్ సిరీస్ కాబట్టి మధ్య మధ్యలో ఏదైనా ఒక చిన్న మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక ఈ మూడు గ్రహాలు కలిస్తే ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి. అందులో రవి కుజుడు అంటేనే చాలా అగ్రెషన్, ఎందుకంటే 2 హాట్ ప్లానెట్స్, లక్షణాలు దగ్గరగా ఉంటాయి. ఎందుకంటే రవి అగ్రెసివ్నెస్ని, అలానే మనలో ఉండే ఆత్మవిశ్వాసాన్ని, మళ్ళీ పట్టుదల, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, తండ్రి, గవర్నమెంట్, అలానే ఆత్మ, సన్ అంటే సోల్ అనమాట. సో వీటన్నిటిని ఇండికేట్ చేస్తూ ఉంటాడు. ఇక కుజుడు వచ్చేటప్పటికి యుద్ధవీరుడు. ఆయన రవి రాజు అయితే కుజుడు ఇక్కడ సైన్యాధ్యక్షుడు. రాజు సైన్యాధ్యక్షుడు ఒకేసారి ఎప్పుడు ఉంటారు? మోస్ట్లీ మనకి యుద్ధానికి ప్లాన్ చేసేటప్పుడు యుద్ధక్షేత్రంలో ఉన్నాం. సో వార్ జోన్ లాంటిది అనమాట అది. సో ఇలాంటి యుద్ధవీరుడు, అందులో 2 చాలా అగ్రెషన్, అంటే కోపాన్ని ఇచ్చే గ్రహాలు. రవి కోపాన్ని ఇస్తాడు, రవి కుజులు కలిస్తేనే ఆ హీట్ అనేది ఎక్కువ ఉంటుంది ఆ స్థానానికి సంబంధించి. అలానే పట్టుదల ఎక్కువ ఉంటుంది. కుజుడు ఇచ్చేది ఎనర్జీని కదా. రవి ఒక ఆర్డర్ ఇస్తే కుజుడు చేసేది ఏంటి? దాని ఇంప్లిమెంటేషన్. సో ఇలాంటి 2 గ్రహాలతోటి ఓ డైరెక్షన్లెస్ కేతువుకి తల ఉండదు కదా, తల ఉండదు, ఓన్లీ బాడీ ఉంటుంది, ఆలోచన ఉండదు, డైరెక్షన్ ఉండదు. దేనైనా సరే ముందుకు వెళ్ళిపోవడం, తలకి బాడీకి ఏదైనా తగిలినట్టు అనిపిస్తే మళ్ళీ బ్యాక్కి రావడం, అంటే ఒక డైరెక్షన్ కానీ ఆలోచన విధానం కానీ ఏది ఉండని, అలానే సంతృప్తినివ్వని ఒక గ్రహం. సో ఈ 3 గ్రహాలు కలిసినప్పుడు, ఎప్పుడైనా సరే రవితోటి ఏ గ్రహమైనా కలిసినప్పుడు హస్తంగత్వం కాకుండా ఉండాలి. అప్పుడే మనకి ఈ కంజంక్షనల్ రిజల్ట్, అంటే 3 గ్రహాలు కలిసినప్పుడు ఎలా ఉంటుంది అనేది కొంత స్టడీ చేయడానికి బాగుంటుంది. ఒకవేళ రవి కేతువుతోటి గ్రహణం పట్టిన, అంటే గ్రహణ యోగం అంటారు కదా దాన్ని, అంటే కేతువు రవి ఇద్దరు కలిసి ఏ 16 డిగ్రీల దగ్గర ఉన్నాయనుకోండి, 16, 15, కేతు 16, రవి 15, లేదా రవి 15, కేతు 16, 17, ఇలాగ 1-2 డిగ్రీల తేడాలో ఉంటే రవి క్వాలిటీస్ అన్నీ మిస్ అయిపోతాయి, కనపడవు. ఎట్లా అంటే మనకి ఇప్పుడు గ్రహణం పట్టినప్పుడు చూడండి, రవి ప్రభావం కనపడదు. లేదా ఒక మబ్బు అడ్డు వచ్చినప్పుడు ఆయన వేడి అది అంతా కొంత కూల్గా అయినట్టు అనిపిస్తుంది మనకి. అలానే ఒకవేళ కుజుడు కంబస్ట్ అయిపోతే, అంటే రవి కుజులు ఏ 2 డిగ్రీల దగ్గర ఉన్నారనుకోండి ఇద్దరు కూడాను, అప్పుడు కుజ ప్రభావం అనేది కనిపించదు మనకి. సో ఎప్పుడైనా 3 ప్లానెటరీ కాంబినేషన్స్లో గ్రహాలన్నీ కూడా పర్ఫెక్ట్గా ఒక 4-5 డిగ్రీలు, అంటే కుజుడు 15 డిగ్రీల దగ్గర, రవి 20, ఈ కేతు 25 డిగ్రీల దగ్గర, లేదు అట్లాగనమాట ఒక 5-6 డిగ్రీస్ గ్యాప్లో కనుక ఉంటే దాన్ని పర్ఫెక్ట్ కంజంక్షన్ అంటారు. అప్పుడు మనం ఇప్పుడు చెప్పుకోబోయే ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉంటుంది. యూజువల్గానే ఇది ఒక డిఫరెంట్ కంజంక్షన్ అని చెప్పచ్చు. రవి కుజుడు కేతువు ఇలాంటిది కలిసిన వాళ్ళ పర్సనాలిటీ డెఫినెట్గా స్ప్లిట్ పర్సనాలిటీ ఉండే అవకాశం ఉంటుంది. స్ప్లిట్ పర్సనాలిటీ అంటే ఒకే మనిషి 2 రకాలుగా ఉండడం కాదు, అంటే ఉంటే పూర్తిగా ఒక విధంగా ఉంటారు, నెగిటివ్గా ఉంటారు, లేకపోతే పూర్తిగా సెల్ఫిష్లో ఉంటారు. దీనికి కారణం ఏంటి? రవి కుజుడు కలిస్తేనే పట్టుదల ఎక్కువ ఉంటుంది. అది కూడా నేనే రాజు, అంటే ప్రూవ్ చేసుకోవాలి, హయ్యెస్ట్ ప్లేసెస్లో ఉండాలి అనే పట్టుదల ఉంటుంది. సో యూజువల్గా అక్కడ కేతువు హెడ్లెస్ ప్లానెట్ వచ్చి చేరేటప్పటికి ఏంటంటే, మోస్ట్ ఆఫ్ ద టైము ఒకవేళ రవికి కుజుడికి బలం ఎక్కువ ఉన్నట్టయితే, ఒకవేళ ఏదో ఒక గ్రహానికి బలం ఎక్కువ ఇంకొకటి తగ్గినా కూడా ఆ 2 గ్రహాలు దగ్గరగా ఉండి కేతు ఒక పక్క కొంచెం దూరంగా ఉన్నా డెఫినెట్గా వీళ్ళు వాళ్ళ సాధించాలి అనుకున్న దానికోసం ఎట్లాంటి వేలో అయినా వెళ్ళే అవకాశం ఉంటుంది. అఫ్కోర్స్ అది మంచి పద్ధతి కావచ్చు, లేదా షార్ట్ కట్స్ అవ్వచ్చు, లేదు ఎవరు వెళ్ళని రూట్లో అవ్వచ్చు. అంటే వాళ్ళు అనుకున్నది సాధించడమే చాలా ఇంపార్టెంట్ కింద ఉంటుంది. అంటే వాళ్ళు ఈగో సాటిస్ఫై చేసుకోవడము, వాళ్ళ మనసులో అంటే పట్టుదల అనమాట, నేను ఈ స్టేజ్కి రీచ్ అవ్వాలి అంతే. చూడండి, చాలామంది కింద స్టేజ్ నుంచి స్టార్ట్ అయ్యి కార్పొరేట్ లెవెల్లో హయ్యెస్ట్ స్టేజెస్లో వర్క్ చేస్తూ ఉంటారు, పాలిటిక్స్లో హయ్యెస్ట్ స్టేజెస్లో ఉంటారు.
దీని అన్నిటికీ ఏంటంటే ఆ లోపల ఉండే ఆ సోల్కి, అంటే రవి అంటే ఆత్మ కదా, ఆ ఆత్మకి కుజుడు తోడైనప్పుడు ఆ పట్టుదల అగ్రెషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇదేంటంటే ఎప్పుడైనా ద పాజిటివ్ వే, ఓకే డెవలప్మెంట్ కోసం కొంత పట్టుదల ఇవన్నీ ఉండడం మంచిదే కాబట్టి పర్లేదు. కాకపోతే ఏంటంటే కేతువు డైరెక్షన్లెస్ ప్లానెట్ కాబట్టి అది అచీవ్ చేయడమే ఇంపార్టెంట్ తప్ప వే అనేది పెద్దగా ఇంపార్టెంట్ కాదు అనే వేలోకి తీసుకెళ్ళిపోతుంది. అయితే ఇంకొక వైపు ద పూర్తి నెగిటివ్ సైడ్ ఆఫ్ ఈ కాంబినేషన్కి ఏంటంటే రవి కుజుడు కన్నా కేతువు బలంగా, కేతువు ఉచ్చ స్థితిలో ఉన్నాడు. మన కేతువు ఉచ్చండే తెలుసు వృశ్చికంలో, అక్కడ మనకి కుజుడు కూడా బలం బాగానే ఉంటుంది. కాకపోతే కుజుడు అక్కడ అగ్రెషన్ కాదు, ఆలోచన ప్లానింగ్ ఉండే కుజుడు. కుజుడికి మనకి ఎప్పుడైనానో స్థానాన్ని బట్టి మేషంలో కుజుడికి అంటే ఆ అగ్రెషన్ ఎక్కువ ఉంటుంది, అంటే బయటకి కనిపిస్తారన్నమాట, స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఎక్కువ ఉంటుంది. అదే మీకు వృశ్చికానికి వచ్చేటప్పటికి కుజుడికి అండర్ కవర్ ప్లానింగ్, అంటే సాధించాలి, దీనికోసం మనం బయటికి అంత అగ్రెసివ్గా ఏం కనిపించక్కర్లే, ఎవరితో ఫైట్ చేయక్కర్లేదు, మన ప్లాన్లు మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు చాలు అనే ఆలోచన ఉంటుంది. కుజుడికి ప్లేస్మెంట్ని బట్టి ఆ అగ్రెషన్ అనేది కూడా మారుతుంది. సో అక్కడే రవి ఉన్నప్పుడు డెఫినెట్గా రవికి బలం తక్కువ ఉంటుంది కదా, మనకి ఆల్మోస్ట్ నవంబర్ 15 నుంచి డిసెంబర్ వరకు ఉండే ప్లేస్, అంటే రవి బలం తక్కువ. ఇలాంటి కాంబినేషన్ ఉన్నప్పుడు కేతువుకి బలం ఎక్కువ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే వీళ్ళకి ఏం కావాలో వీళ్ళకి అర్థం కాదు. ఎప్పుడైనా సరే కేతు గ్రహానికి కానీ రాహుకి కానీ బలం ఎక్కువ ఉన్నప్పుడు అవి కొంత నెగిటివ్ ఎఫెక్ట్స్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే వీళ్ళకి ఏం కావాలో వీళ్ళకి అర్థం కాదు. ఆ వీరత్వం, ఎందుకంటే 2 ఎనర్జిటిక్ ప్లానెట్స్ కలిసి ఉన్నాయంటే డెఫినెట్గా అగ్రెసివ్నెస్ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే సడన్గా కోపం, ఎవరి మీద చూపించాలో తెలియకపోవడం, అదే స్టేట్లో ఉండిపోవడం చాలాసేపు. సో దీనివల్ల ఏంటంటే యూజువల్గా క్రౌడ్లో కలిసే అవకాశాలు తక్కువ ఉంటాయి. అంటే సొసైటీలో వీళ్ళు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు, ఎందుకంటే వీళ్ళ విపరీతమైన కోపధోరణ, కోపం ఆ అగ్రెషను కనిపించే ఆ ప్రవర్తన వల్ల కానివ్వండి, కోపధారి అంటారు కదా అట్లా అన్నమాట. అలానే ఎక్కడ ప్రయత్నించాలి, ఎక్కడ వదిలేయాలి. సో మనందరికీ కొన్ని ప్లాన్స్ ఉంటాయి కదా. సో ఈ టైంలో ఫర్ ఎగ్జాంపుల్ మన ఎగ్జామ్స్ రాస్తున్నాం అనుకోండి, మార్చిలో ఏప్రిల్లో ఎగ్జామ్స్ ఉంటాయి, దెన్ మనం జాన్ నుంచి స్టార్ట్ చేసి రివిజన్ కంప్లీట్ చేసుకోవాలి. సో అందరికీ ఒక ప్లాన్ ఉంటుంది స్టూడెంట్స్కి. అలానే ప్రమోషన్స్ ప్రయత్నించే వాళ్ళకి ఒకటి, బిజినెస్ వాళ్ళకి, వీళ్ళకి ఏంటంటే ఆ ప్లానింగ్ అనేది అస్సలు కరెక్ట్గా ఉండదు, ఏది తోస్తే అది చేస్తారు. ఇప్పుడు ఇది చేయాలనిపిస్తే ఇది, అది చేయాలనిపిస్తే అది. ఎందుకంటే కేతువుకి తల లేకపోవడం, ఆలోచన లేకపోవడం, ఈ ఎనర్జెటిక్ ప్లానెట్స్కి డైరెక్షన్ లేకపోవడం. ఎప్పుడైనా మనకి ఎలక్ట్రిసిటీ ఉందండి, చాలా ఎనర్జీ అనమాట అది కూడా మనకి ఈ కుజుడు లాంటిదే. కరెక్ట్ లైన్లు వేసి వైర్లు వేసి పర్ఫెక్ట్గా యూస్ చేస్తే ఫ్యాక్టరీలు నడుస్తాయి, ఇల్లు ఇంత ఉంటుంది. అదే ఒక పిడుగు పడింది అనుకోండి ఎట్లా ఉంటుంది, అది కూడా ఎలక్ట్రిసిటీనే కదా, మొత్తం ఆ ప్లేస్ అంతా బూడిదైపోతుంది. సో ఇదనమాట, కేతువుకి బలం ఎక్కువ ఉండి డైరెక్షన్లెస్గా ఉంటే అది చాలాసార్లు అనవసరమైన, అంటే ఆ ఎనర్జీ ఎక్కడ పెట్టాలి, ఏం చేయాలి, ఏం సాధించాలి తెలియక లేనిపోని సమస్యలను కొని తెచ్చుకుంటారు. గొడవలు జరగడము, రిలేషన్స్ కట్ అవ్వడము, వీళ్ళ కోపం వల్ల అందరూ వీళ్ళు దూరంగా ఉండాల్సి రావడం, ఇట్లాంటిది కూడా ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనకి ఎప్పుడైనానో ఇలాంటి కాంబినేషన్స్ ఉన్నప్పుడు బుధుడు ప్లేస్మెంటు, బుధుడి బలము, గురు బలము, అవి చాలా మటుకు చార్ట్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. అఫ్కోర్స్ ఈ కాంబినేషన్ ఉన్న వాళ్ళందరూ అట్లనే ఉండాలని లేదు, మనకి ఏంటంటే గురు దృష్టి ఉంటుంది. ఒకవేళ కేతు బలం ఎక్కువ ఉన్నా గురు దృష్టి ఉంది, లేదు బుధుడు ఎక్సలెంట్ ఉచ్చ స్థితిలో ఉన్నాడు, లగ్నాతు బాగున్నాడు, అప్పుడు ఏమవుతుందంటే ఆ ప్లానింగ్, అంటే కొంత అగ్రెషన్, కొంత ఈ పట్టుదల ఇవన్నీ ఉన్నా కూడా తప్పకుండా బుధుడి బలం కానీ గురు బలం కానీ బాగున్నప్పుడు ఓకే మనం పాజిటివ్ వేలో వెళ్ళాలి, మనం సాధించాలనుకున్న తొందరపాటు ఉండకూడదు. ఎందుకంటే ఈ కాంబినేషను డెఫినెట్గా తొందరపాటు చర్యలకి పాల్పడే అవకాశం. కొంతమంది చూడండి మనకి డిస్కషన్ మాట్లాడుతూనే ఉంటారు, కోపం వచ్చి అవతల వాళ్ళ మీద ఏదో ఒకటి చేతికి ఏది దొరికితే దాంతో వాళ్ళని కొట్టడం కానీ ఏదైనా చేసేస్తూ ఉంటారు. ఎందుకు అది అర్థం కాదనమాట, కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలీదు. అట్ ద సేమ్ టైం బర్స్ట్ అనేది అంత ఫాస్ట్గా ఉంటుంది. సో ఏదైనప్పటికీ ఈ కాంబినేషను కొంత పాజిటివ్ ఆస్పెక్ట్ ఉన్నప్పుడు మనకి మంచి ఉన్నత శిఖరాలని చేరే అవకాశం ఉంటుంది. అలానే యూజువల్గా వీళ్ళు
వార్ ఫీల్డ్స్ అంటే లైక్ మనకి డిఫెన్స్లో కానీ లేదు పోలీస్ డిపార్ట్మెంట్ ఇట్లాంటి వాటిలో చాలా బాగుంటుంది. అలానే వీళ్ళ ఫాదర్ కూడా కొంత అలాంటి ప్రొఫెషన్స్లో ఉండే అవకాశం ఉంటుంది. అయితే తండ్రి వల్ల మటుకు వీళ్ళు కొంత బాధపడతారు. అంటే ఫిజికల్ అబ్యూస్ తండ్రి ద్వారా చిన్నప్పుడు దెబ్బలు తినడం కానీ, తండ్రి బాగా స్ట్రిక్ట్గా ఉండి వీళ్ళని డిసిప్లిన్లో పెట్టడానికి కొంత శారీరకంగా హింసించడం కానీ ఇట్లాంటివి ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి. బట్ ఏదేమైనా కానీ పాజిటివ్ ఆస్పెక్ట్ అనేది ఈ కంజంక్షన్స్లో చాలా ఇంపార్టెంట్. సో ఓకే గైస్, ఇది మనకి కుజుడు, రవి, కేతువు ఈ 3 గ్రహాలు కలిసినప్పుడు ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి. సో సన్, మార్స్, కేతు కంజంక్షన్ అది ఏ స్థానమైనా అవ్వనియండి, ఇది కొంత కోపాన్ని ఎక్కువ ఇచ్చే కంజంక్షన్. కాబట్టి మెడిటేషన్ టెక్నిక్స్ నేర్చుకుంటే చాలా మంచిది. ఎందుకంటే కేతువు లొంగేది ఓన్లీ మెడిటేషన్ తోటి, ఆయన డైరెక్షన్ తెలిసేది కూడా మెడిటేషన్లోనే, మామూలుగా ఆలోచిస్తే దొరికేది కాదు. సో ఓకే గైస్, ఇది 3 ప్లానెటరీ కంజంక్షన్. అలానే మీరు జాతకం చెప్పించుకోవాలనుకుంటే కనుక సెండ్ యువర్ బర్త్ డీటెయిల్స్ టు MS Astrology మాధవి శర్మ, అది నా ఫేస్బుక్ బిజినెస్ పేజ్. అట్లానే MSAstrology.com వెబ్సైట్ నుంచి కూడా మీరు మీ రిక్వెస్ట్ని పంపించవచ్చు. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ MS Astrology. థ్యాంక్ యూ.